మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై VA కేవలం 2 to 12% మాత్రమే. విచ్చేయండి ముకుంద జ్యువెలర్స్. హలో ఎవ్రీబడి. ఈ మధ్య కాలంలో ఆహాలో స్ట్రీమ్ అవుతున్నటువంటి ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో వచ్చిన ఫిల్మ్ ఇస్ చిరంజీవ అండ్ ఆ సినిమా హీరో రాజ్ తరుణ్ మనతో ఉన్నారు. హాయ్ రాజ్. హాయ్ అండి. హార్టీ కంగ్రాచులేషన్స్. థాంక్యూ సో మచ్. నాకు తెలిసి ఇలాంటి ఒక 1-on-1 ఇంటర్వ్యూ ఈ మధ్య కాలంలో చేయలేదు. నాకు కనీసం ఒక 2-3 ఉంటారు. ఈ రోజు మీరు నేను మాత్రమే ఉన్నాం. మీరు నాకు దొరికిపోయారు ఇవాళ. ఓకేనా? నా అదృష్టం. ఓకే, చూద్దాం. ఇది గడిచే కొద్దీ మనకు తెలుస్తుంది. మీకు కొన్ని సూపర్ పవర్స్ వచ్చాయని నాకు తెలిసింది. నేను మూవీ చూశాను, చాలా ఇంట్రెస్టింగ్ గా డిఫరెంట్ గా ఉంది. అండ్ ఆ మూవీలో ఉండేటువంటి సూపర్ పవర్ ఏదైతే ఉందో అది ఇప్పుడు నాకు కూడా వచ్చింది. నాకు అనిపిస్తుంది నాకు అలాంటి సూపర్ పవర్ రాలేదు నాకు. ఓకే, నాకు మీ మైండ్లో ఏముందో తెలిసిపోతుంది. ఏంటది? మీరు అనుకుంటున్నారు అనమాట సుమ చాలా అందంగా ఉంది అని. అది నేను అనుకోవడం ఏంటండి, ప్రపంచం అందరికీ తెలుసు. చూసారా, నాకు తెలిసిపోయింది. దిస్ ఇస్ కాల్డ్ మైండ్ రీడింగ్. నాకు ఈ పవర్ వచ్చేసింది. అంటే మీరు అందంగా ఉంటారు, మీరు ఒక అద్భుతమైన మనిషి, ఇవన్నీ చంద్రుడు తెల్లగా ఉంటాడు, ఇవన్నీ చెప్పక అవన్నీ చాలా కామన్. గుండ్రంగా ఉంటుంది. కాబట్టి మనం చిరంజీవి గురించి మాట్లాడదాం. సో కంగ్రాట్స్ అండి. ఎలా వస్తుంది రెస్పాన్స్? వాట్ ఇస్ ద రెస్పాన్స్? వెరీ నైస్. అంటే నేను ఫస్ట్ 2 days ప్రమోషన్స్ ఇట్లా వాటిలో ఉండి ఫోన్ తక్కువ రిసీవ్ చేసుకున్నా. తర్వాత మా వాళ్ళందరూ ఫోన్లు చేస్తున్నారు. ఇప్పుడు కొంచెం ఐఎమ్ టేకింగ్ కాల్స్ అనమాట. ఓకే. సో ఒక్కొక్కరు ఒక్కొక్క ఆస్పెక్ట్ చెప్తుంటే నాకు ఇది బాగా నచ్చింది, నాకు ఇది బాగా నచ్చింది. ఓకే, ఎంతమందికి ఇన్ని రకాలుగా నచ్చుతుందా? ఐఎమ్ వెరీ సర్ప్రైజ్. నాకు ఎవరిని ఫోన్ చేయగానే వెంటనే అభి కాల్ చేస్తాను. ఫోన్ చేసి బ్రో ఇలా చెప్పారు బ్రో. అవును. అండ్ అదిరే అభికి ఇది సెకండ్ ఫిల్మ్ అనుకుంటా కదా? దట్ ఈస్ డైరెక్టింగ్ ఫస్ట్ ఫిల్మ్, డెబ్యూ ఫిల్మ్. యా, ఇట్స్ డెబ్యూ. సో ఈ థీమ్ ఫస్ట్ టైం విన్నప్పుడు మీకు ఏమనిపించింది అసలు? నాకు ఐడియా చాలా నచ్చేస్తుంది. అంటే నేను ఎప్పుడు ఏంటంటే మనకి కోర్ ఐడియా కొత్తగా ఉంటే అక్కడి నుంచి కూడా ఇప్పుడు ఆ సెటప్లో ఏం పెట్టినా సరే అన్ని కొత్తగా ఉంటాయి. కరెక్ట్. సో మనం తీసుకున్న డైరెక్షన్ చాలా కొత్తగా ఉంటుంది. సో నాకు ఐడియా వినగానే చాలా నచ్చింది. అండ్ దెన్ ఎటో సీరియస్ ఇలా కాకుండా కంప్లీట్ ఎంటర్టైనింగ్ గా చేశాడు అనమాట. అండ్ అభి సీన్ జబర్దస్త్ అన్నిట్లో చూసాం కదా. అవును అవును. సో ఎంటర్టైన్మెంట్ తిరిగి ఉండదు ఇంకా. సో నాకు ఇమీడియట్ గా ఓకే విత్. సో ఈ పవర్ మీటర్ ఏదైతే ఉందో మీకు చూడగానే ఆ గ్రీన్ అండ్ రెడ్ కనిపించేస్తుంది కదా. సో ఆయుష్ ఉందా, ఆయుష్ ఎంత ఉంది అనేది తెలిసిపోతుంది. అదే కాకుండా మీరు ఎక్కడైనా ఒక ప్లేస్ కి స్పీడ్ గా కూడా వెళ్ళగలుగుతారు కదా. అది అంబులెన్స్ డ్రైవర్ కాబట్టి. అందుకన్నా అది మీ సూపర్ పవర్ కాదనుకుంటున్నారు. అది కూడా మీ సూపర్ పవర్. అంటే కొన్ని అవసరార్థం వస్తాయి కదా అలాంటి సూపర్ పవర్. ఒకవేళ కనుక నిజంగానే అలాంటి ఒక సూపర్ పవర్ మీకు వస్తే మీరు ఏ ప్లేస్ కి ఫాస్ట్ గా వెళ్ళాలనుకుంటున్నారు? ఇంటికి. తెగ తిప్పుతున్నారండి. ఎవరమ్మా బాబు? మీ ఆన్సర్ కూడా అదే నాకు తెలుసు. లేదు, ఇంటికి నేను వెళ్ళగానే కేరళ ఇంటికి కాదు, ఇక్కడే మా ఆయన అడుగుతాడు ఎందుకు ఇంత తొందరగా వచ్చేసావు అని. సో నేను ఒకటే, యాక్చువల్లీ నాకు ఏమైనా ఉన్నా లేకపోయినా 10:30 వరకు బయట తిరిగేసి వెళ్తుంటాను. యా, సో బికాస్ ఐ గాట్ యూస్ టు 7 o'clock కి ప్రీ రిలీజ్ కి ఎక్కడోకి వెళ్ళి మైక్ పట్టుకోకపోతే చేయి కొంచెం ఇట్లా షివరింగ్ లాగా వస్తుంది. సో అందుకని అదంతా ఇది కట్ చేసి కొంచెం మార్కెట్ చేయరా దీన్ని బాగా. ఇది చాలా బాగుంది. సో ఇట్స్ అ వెరీ ఫన్ ఫిల్డ్ ఎంటర్టైనింగ్ మూవీ ఆహాలో. అండ్ ఆహా కూడా చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. దే కమింగ్ అప్ విత్ సచ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కంటెంట్. మీరు ఫస్ట్ టైం ఇట్లా ఒక ఆహాతో ఒరిజినల్ అసోసియేట్ అవ్వడం? డైరెక్ట్ అంటే యాక్చువల్లీ ఒరే బుజ్జగాని సినిమా అది ఆహాలో వచ్చింది. అది బికాస్ వీ ప్లాన్ టు రిలీజ్ ఇట్. కరెక్ట్గా మేము March 25th రిలీజ్ ప్లాన్ చేసామండి. March 22nd నుంచి లాక్డౌన్ అయింది. March 22nd ఒక ప్రాముఖ్యత ఉంది. ఏంటది? నా బర్త్డే. ప్రపంచం ఆగిపోయింది మీ బర్త్డే కోసం. అంటే అందుకనే ఆ రోజు ఆగింది అసలు. 6 నెలల పాటు ప్రపంచం అంతా సెలబ్రేట్ చేసుకుంది. నేను ఆ రోజు ఇంట్లోనే, అప్పటి నుంచి ఇంట్లోనే. కానీ అలా సో దట్ వాస్ సపోజ్ టు బి రిలీజ్డ్ ఇన్ థియేటర్. అది థియేటర్ అవ్వకపోతే దెన్ వి థాట్ అది డైరెక్ట్ ఓటీటీకి వద్దామని చెప్పి దెన్ వి థాట్ ఆహా ఇస్ ద బెస్ట్ అండ్ వి కేమ్ ఇన్ ఆహా అన్నమాట. ఓకే. సో ఆ తర్వాత నా సినిమా రిలీజ్ అయ్యే చాలా బట్ డైరెక్ట్ మళ్ళీ ఇదే అసోసియేషన్. మీకు నచ్చిన బెస్ట్ పార్ట్ ఏంటి ఈ మూవీలో? వాట్ వేర్ యూ సోల్డ్ అవుట్ ఫర్? ఐ వాజ్ సోల్డ్ అవుట్ ఫర్ ద ఎంటర్టైన్మెంట్. అంటే మెయిన్ పాయింట్, కోర్ పాయింట్ ఏదైతే ఉందో దట్ ఈస్ వెరీ నైస్. ఇప్పుడు దాన్ని ఏంటంటే చాలా సీరియస్ గా పట్టుకెళ్దాము, లేకపోతే అది ఇప్పుడు దానికి ఇప్పుడు వీడికి పవర్ వచ్చింది అంటే వీడికి అగైన్స్ కొని పెట్టేద్దాం, ఇలా కాకుండా మొత్తం అందరూ హ్యాపీగా కూర్చొని ఒక 2 hours ఎంటర్టైన్ అయ్యేలాగా తీసుకెళ్ళాడు. సో దట్ వాజ్ వేర్ ఐ గాట్ సోల్డ్. సూపర్ వైస్. సో మీకేమో ఇప్పుడు దిస్ మూవీ ఈస్ డూయింగ్ వెరీ వెల్ ఆన్ ఆహా, చిరంజీవ. అలాగే నాకు ఈ మధ్య కొంచెం పవర్ డౌన్ అయింది. మీకా? అదేలా అండి. షెఫ్ మంత్రా సీజన్ 2 వస్తుంది. ఎవరికైనా వాళ్ళు చేసినటువంటి ప్రోగ్రామ్ సీజన్ 2 వస్తుందంటే చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి కదా. అవును. కానీ నేను ఎందుకు బాధగా ఉన్నాను అడగండి. ఏమైంది?
వంటలు వండుతారు వాళ్ళు, అందులో మామూలుగా వండరు తెలుసా, చండాలంగా వండుతారు. అవన్నీ తినాల్సి వస్తుంది. నేను తిన్న తర్వాత జీవన్ నేను బలి పశువులం అక్కడ. అయ్యయ్యో, వాళ్ళు పెసరట్టను వండుతారు, అందులో ఎక్కడ అది ఉండదు. తర్వాత పూతరేకులను చేస్తారు, అందులో అసలు పూతే ఉంటుంది అందులో. అలాగే రేకులు ఉంటాయి. మొన్ననే మాకు ఫస్ట్ ఎపిసోడ్ షూటింగ్ కూడా అయ్యింది. రవ దోశ చేశారు. అది రవ దోశ కాదు, మా కాకులకు పెట్టే పిండంలాగా తయారు చేశారు, ఉండలు తయారు చేసి పెట్టారు అక్కడ. సో అసలు ఎంత ఘోరంగా చెయ్యాలో అంత ఘోరంగా చేసి, ఇంకోటి ఏంటంటే ఆ చేసేటువంటి ప్రాసెస్ అంతా ఉంటుంది కదా, ఇలా అంటారు, చెమట ఇలా తుడుచుకుంటారు మధ్యలో, మళ్ళీ ఇలా చేస్తూ ఉంటారు. మొన్న అలాగే 2 రవ్వ లడ్డూలు తిన్నాను, అది టేస్టీ తేజ చెమటతో చేసిందంట. ఇది అందుకనే చెప్తున్నా, కొంచెం ఏమైనా నాకు పవర్ ఇస్తారా దాంట్లో నుంచి? ఇవన్నీ తింటే పవర్ కొంచెం కష్టమే అండి. మీరు ఒక రోజు మా ప్రోగ్రామ్కి గెస్ట్గా రావాలి. యాక్చువల్లీ ఇంటర్వ్యూ దానికోసమే ప్లాన్ చేశాము. 2వ రోజు గోస్ట్ అయిపోతాను. మొన్న ప్రియదర్శి లిటరలీ నా చేతులు కాళ్ళు కట్టేసి తినిపించాం. అవునా? హీ వాంటెడ్ టు జంప్ రన్ ఎవ్రీవేర్. మేము అక్క వద్దు వద్దుడే, నువ్వు తినాల్సిందే అని కుక్కి పెట్టాం. సో దట్ ఈస్ షెఫ్ మంత్ర సీజన్ 2. వెరీ ఇంట్రెస్టింగ్. ఖచ్చితంగా వస్తా. మీకు పక్కింటి వాళ్ళ పిల్లలు ఎప్పుడు బాగానే ఉంటారు, మనకు పిల్లలైతేనే బాధలు ఏంటో అర్థమవుతుంది. అలాగా మీకు దూరం నుంచి చూస్తుంటే బాగుంటుంది. మీరు రండి మా ప్రోగ్రామ్కి, చెప్తా. ఆ రోజు నేను బటర్ నాన్ చేయిస్తా. బటర్ నాన్ వద్దండి, రుమాలి రోటీ ఇట్లా పైకి ఎగరేసి ఇలా చేస్తారు కదా, అది చేయిస్తా. నవిల్ దవడలు అంత నవలక్కర్లేదు, మా వాళ్ళు పిండే కల్పిస్తారు. నాకు ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది వాళ్ళ మీద. సో అది షెఫ్ మంత్ర ఇస్ కమింగ్ సూన్ ఆన్, అంటే ఐ థింక్ 20th నవంబర్ 20th నుంచి స్టార్ట్ అవుతుంది ఫస్ట్ ఎపిసోడ్. సో మీరు మేము ట్రావెలింగ్, మాది షెఫ్ మంత్ర ప్రాజెక్ట్ K, మీది C, ఐ మీన్ చిరంజీవి. CNC మ్యాచింగ్ ఇద్దరికి హార్టీ కంగ్రాచులేషన్స్. ఇక ఎప్పుడైనా సరే మన పిల్లల్ని స్క్రీన్ మీద చూసుకున్నప్పుడు అందరికన్నా ఎక్కువగా సంతోషించేది పేరెంట్స్. సో మీ పేరెంట్స్ రియాక్షన్ ఏంటి? ఇప్పటికీ ఒక 4 సార్లు 5 సార్లు నేను ఇంట్లో ఉన్నప్పుడు చూసాను. నేను మామూలుగా నాకేంటంటే ఎప్పుడూ కూడా, అంటే అయిపోయి రిలీజ్ అయిపోయిన తర్వాత బాగుంటుంది నెక్స్ట్ ప్రాజెక్ట్ మళ్ళీ చూడను. పాటలు కూడా వినడం కానీ చాలా రేర్. ఎప్పుడన్నా ఫ్రెండ్స్ ఎవరైనా ప్లే చేస్తే ఓకే అని చెప్పి తప్ప విన్నాను. పాటలు వినడం కానీ సినిమాలు చూడడం కానీ నేను చేయను ఎప్పుడు కూడా. తర్వాత వాటి గురించి ఆలోచిస్తాను. ఇంట్లో ఉంటే వినపడుతూనే ఉంటుంది. నేనే మా డాడీ వాళ్ళ టీవీ ఇక్కడ, నా టీవీ, నేను సౌండ్ ఇంకా పెంచుతాను, వాళ్ళు ఇంకా పెంచుతారు, నేను ఇంకా పెంచుతా. నేను ఉన్నప్పుడు 4 సార్లు 5 సార్లు చూసారు. మామూలుగా అంటే నేను చేసే వర్క్ ఏదైనా సరే అలా వస్తుంది, సినిమాలు అన్ని కూడా. కానీ నా ముందే ఇన్నిసార్లు చూడటం, ఇప్పుడు ఏంటంటే వద్దులే వీడికి పెద్ద ఎక్కువ చూడటం, వీడు నచ్చదు కదా అని లేనప్పుడు చూస్తూ ఉంటారు. దీనికి తెగించారు ఈసారి. ఎవరిని అంటే పనులు ఉంటాయి కదా, నువ్వు బయటికి వెళ్ళిపోయి చూసుకుంటా. దట్స్ సో నైస్. ఎందుకంటే ఇది కేవలం ఒక సెక్షన్ కి సంబంధించినటువంటి సినిమా కాదు, ఎవరైనా చూసి ఎంజాయ్ చేసేటువంటి ఒక ఫిల్మ్ ఇది. ఇట్ ఎంటర్టైన్స్ ఎనీబడి, యూత్ అయినా చూడొచ్చు, పెద్దవాళ్ళైనా చూడొచ్చు, ఎనీబడి గెట్స్ ఎంటర్టైన్ విత్ దిస్ మూవీ. కాబట్టి అంటే ఎంటర్టైన్మెంట్ కదా, హ్యాపీగా నవ్వుకునే సినిమా. అలా కాదే సీరియస్ సినిమా ఇది అంటే ఒక్కొక్కసారి చూసిన తర్వాత రెండోసారి ఫార్వర్డ్ చేసేస్తుంటాం. అవును, ఎక్కడ దగ్గరికి దాటేస్తాం. అలాగే చెప్పి మా దాంట్లో ఫార్వర్డ్ చేద్దాం అంటే పాటలు లేవు, ఆన్ పాయింట్ ఉంటుంది సినిమా అంతా కూడా. కరెక్ట్. అండ్ మీది ఇంకొక మూవీ కూడా రాబోతోంది. ఈ 21st వస్తుందండి, పాంచ్ మినార్. అగైన్ అవుట్ అండ్ అవుట్ కామెడీ సినిమా. ఓకే, కానీ ఆ రోజు మీకు కొంచెం గట్టి కాంపిటీషన్ ఉండి ఎలా ఉంది? సుమా అని ఇంకొక ఆవిడ ప్రేమంటే అని సినిమా చేశారు, ఆ రోజే రిలీజ్ అవుతుంది. అయ్యో, ఇప్పుడు అలా మీకు తెలియదా? ఇప్పుడే తెలిసిందా? అంటే నేను పాంచ్ మినార్ ఉన్నా కదా, పాంచ్ మినార్ రోజు అయిపోయింది, మా ప్రేమంటే రిలీజ్ అవుతుంది. అవునా? ఆల్ ది బెస్ట్. 2 సూపర్ హిట్లు అయిపోవాలి. లెట్స్ మీట్ అట్ ద బాక్స్ ఆఫీస్. మన ఇద్దరం కూడా తగ్గేది లేదు, అస్సలు తగ్గేదే లేదు. మీరు ప్రేమంటే ప్రమోట్ చేయండి, నేను పాంచ్ మినార్ని ప్రమోట్ చేస్తాను. మీదే ఎక్కువ రీచ్ అవుతుంది. ఓకే, డన్. సో దాంతో పాటుగానే మీ పేరెంట్స్ ఎలాగైతే ఆనందిస్తున్నారో అలాగే నేను కూడా ఆనందిస్తున్నాను, బికాజ్ మోగ్లీ రాబోతోంది ఆన్ December 12th. వెరీ నైస్. థ్యాంక్ యూ రాజ్, థ్యాంక్ యూ. వెరీ నైస్. అండ్ చాలా మాట్లాడుకుంటాం కదా, ఐఎమ్ షూర్ హీ విల్ బి ద నెక్స్ట్ బిగ్ థింగ్. థ్యాంక్ యూ. Whatever he loves his acting. మామూలుగా ఏంటంటే ఎవరితో మాట్లాడుతున్నప్పుడు బాగా చేస్తాడు కాదు, ఎవరితో మాట్లాడినా అసలు చెత్త కొట్టేస్తున్నాడు అసలు ఎలా అంటే ఏదో మీరు ఉన్నారని చెప్పడం కాదు, నిజంగా వెళ్తాను అప్పుడు చెప్పండి ఒకసారి, అప్పుడు కూడా చెప్తాను కావాలంటే, బట్ నిజంగా. ఎందుకంటే వాడికి అదే వచ్చు. వాడికి చిన్నప్పటి నుంచి నేను యాక్టర్ని తిరిగాడు. ఇప్పుడు నేను ఇంజనీరింగ్ లో వేసేసి ఉంటుంటే వాడు ఏం చేసేవాడు, ఎన్ని బిల్డింగ్లు కూల్చేసేవాడు. ఏదో కోట్ ఉంటుంది కదా,
ఇట్స్ బెటర్ టు బి అంటే ఒక 100 దాంట్లో బాగా చేయడం కంటే ఒక దాంట్లో ఎక్సలెన్స్ ఉండడం గుడ్ అని చెప్పి. కరెక్ట్. ఓకే, సో ప్రేమంటే ప్రమోట్ చేస్తాం. రాజీవ్ది కూడా ఒకటి లవ్ ఓటీపీ అని వస్తుంది. ఓకే, 14th కి. సో అది కూడా చూడండి. ఓకే, ఈ 14th యా. ఓకే, మా ఇంట్లోనే మేము క్రాస్ ప్రమోషన్స్ చేసుకుంటున్నాం. విచ్ ఇస్ అ వెరీ గుడ్ థింగ్. మేమే ముగ్గురం కూర్చొని ఇలా క్రాస్ ప్రమోషన్స్ చేసేసుకుంటే అయిపోతుంది. అంతకంటే హెల్త్ అట్మాస్ఫియర్ గా ఉంటుంది. అదే. సో అలాగే దేర్ ఆర్ అ ఫ్యూ కామెంట్స్ విచ్ ఐ వాంటెడ్ యూ టు సీ. మీరు చూసారో లేదో మీ చిరంజీవికి సంబంధించి ఆ కామెంట్స్ ఏంటో ఒకసారి చూద్దాము. ఎస్, నేను చూపించేటువంటి ఈ కామెంట్స్ కి మీరు ఇమోజీస్ ద్వారా మీ రియాక్షన్ ఇవ్వాలన్నమాట. ఓకే, సో ఇది ఎవరు? ప్రేమ కావ్యం హైలైట్స్. కాన్సెప్ట్ కేక, బస్సు పిడుగు స్టోరీ కెవ్వు కేక, శనిదేవుని దేవాలయాలు ఇండియాలో ఎన్నున్నాయో చెప్పారు, బట్టతల కామెడీ కేక, ఇమాన్యువల్ కామెడీ అండ్ అలాగే సీన్ కేక. దీనికి ఏమిస్తారు? సో మీకు లవ్ ఇమోజీ వచ్చింది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మహదేవ్ జెన్యున్ అటెంప్ట్, స్టోరీ లైన్ బాగుంది. ఓకే, థమ్స్ అప్ ఇమోజీ, వెరీ గుడ్. వాడే 2 ఇమోజీలు పెట్టాడు ఆల్రెడీ. ఈ సినిమా కూడా నెగటివ్ కామెంట్స్ పెట్టిన వాడిని ఏమనాలో మరి. సూపర్ కాన్సెప్ట్, చిన్న సినిమాలతో కథ కొత్తదనం ఉంటుంది, పెద్ద సినిమాలతో పోల్చుకుంటే సూపర్ మూవీస్. అది మా నెగటివ్ కామెంట్ పెట్టొద్దు అని కామెంట్ పెట్టాడు చూసారా, అది. సో మీకు నమస్కారం, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ రాజ్ తరుణ్ అన్న కంబ్యాక్ బ్లాక్ బస్టర్, అభినవ్ యాక్టర్, థ్యాంక్ యూ సో మచ్ అన్న. వెయిటింగ్ ఫర్ పార్ట్ 2 ఉందా? పార్ట్ 2 ఉంది, కానీ అది మా ప్రొడ్యూసర్కి డైరెక్టర్కే తెలుసు. నాకేమనిపిస్తుంది అంటే, నాకు ఒక ఐడియా వచ్చింది. అసలు ఇప్పుడు ఈ సూపర్ హీరో సినిమాలు పార్ట్లు వస్తూ ఉంటాయి కదా మనకి, అలాగే దీనిది ఒక యూనివర్స్ అన్నమాట. ఇప్పుడు మీకు ఒక సూపర్ పవర్ వచ్చింది, నెక్స్ట్ పార్ట్లో ఇంకో సూపర్ పవర్ యాడ్ అవుతుంది. అంటే ఇప్పుడు మీకు ఆ ఇష్యూ గురించి తెలిసిపోయింది కదా. అర్థమైంది. యాక్చువల్లీ ఐడియా అదే, లాస్ట్ లో ఇంకా చాలా పవర్ ఉన్నాయని పట్టుకెళ్తాడు కదా. ఇంటెలిజెంట్ యాంకర్ చూసారా? మీ ఇంటెలిజెన్స్ తో పోల్చుకుంటే మేమందరం ఎంత. ఓకే, పర్లేదు. ఏంటిది? షరీఫుల్ ఇస్లాం బాబు, ఐ లవ్ ఇట్, 3 hearts రాజ్ తరుణ్ అండ్ 3 heart. ముద్దు మోజీ ఇచ్చారు ఇప్పుడే. ఓకే, ద నెక్స్ట్ కామెంట్, సో హ్యాపీ, లవ్ యూ రాజ్ తరుణ్ డార్లింగ్, లక్కీ గర్ల్ 2001 అంట. మీకు కూడా ఒక హార్ట్ ఈయన దగ్గర ఉన్నాయి, చాలా స్టాక్లో ఉన్నాయి. హోల్సేల్లో తీసుకొని వచ్చారు కొన్ని, మీకు 2 ఇచ్చారు. నెక్స్ట్ హేమంత్, సూపర్ ఉంది అన్న మూవీ అట్ రాజ్ తరుణ్. ఏమేమోజీ పెట్టిందే పెడతా బాబా. ఓకే, దేవా ది ఫైటర్ పార్ట్ 2 తీయండి, అభినవ్ యాక్టర్ అట్ రాజ్ తరుణ్ అన్న. అభి వింటున్నావా? మంచి పాజిటివ్ కామెంట్స్ వచ్చాయి. నాకు వచ్చి బ్యాడ్ జోక్. మామూలుగా మల్టీవర్స్, లోకీవర్స్ అంటారు కదా, అలాగా అభివర్స్. ఆ వర్స్ స్పెల్లింగ్ ఒకటి మారింది అంతే, WRSC. ఓ పాపం, ఎంత కష్టపడి చేశాడు. ఎందుకులే, నీకు VRSC ఓకేనా? బెస్ట్ డైరెక్టర్స్ అఫ్ కోర్స్. అంటే హీస్ ఆల్సో బీన్ స్ట్రగ్లింగ్ సిన్స్ అ వెరీ లాంగ్ టైమ్. యాజ్ అన్ యాక్టర్ తను ప్రూవ్ చేసుకున్నాడు, యాజ్ అ డైరెక్టర్ తనలో ఉండేటువంటి టాలెంట్ ని బయట పెట్టాలని హీస్ బీన్ డైరెక్టర్. He'll reach great heights for sure. సూపర్ అభి, సూపర్, కంగ్రాచులేషన్స్ టు యూ. మనం కూడా ఒక సినిమా చేద్దాం. ఓకే, మిస్టర్ విలన్ హంటర్, బాక్స్ ఆఫీస్ బ్లాస్ట్. ఇది థియేటర్ రిలీజ్ చేయాలని ఎందుకు అనిపించలేదు? లేదండి, ఫస్ట్ నుంచి ఆహా వాళ్ళతోనే ప్లాన్ ఉంది. అవునా? బట్ ఇట్ వుడ్ హావ్ యాక్చువల్లీ డన్ వెల్ ఇన్ థియేటర్స్. అంటే మధ్యలో ఒక పాయింట్ ఆఫ్ టైంలోనే డిస్కషన్ వచ్చింది, బట్ లేదు ఆహాలోనే ఉంటే బాగుంటుంది బెటర్ అని. ఓకే, ఆహాలోనే ఉంటే, అంటే దీనికోసమే చేసాము. ఓకే, ఆహాలోనే ఉంటే బాగుంటుంది. అంటే ఎంత మంచి కంటెంట్ ఆహాకే ఉంది, మళ్ళీ థియేటర్ రిలీజ్ చేసి కాకుండా. సిద్ధార్థ్ ఫైటర్ నేను చూడను బ్రో, ఎందుకంటే ఆఫ్టర్నూన్ చూసేసా. అతని ఆఫ్టర్నూన్ స్పెల్లింగ్ కూడా చూసారా మీరు? ఆఫ్టర్నూన్ అతను ఆఫ్టర్నూన్ అంటే లిపిలోని యాస కూడా పట్టుకొచ్చాడు అనమాట. అది అంత గ్రేట్నెస్. ఇతనికి ఏమి ఇమోజీ ఇద్దాం? సూపర్ మూవీ, సూపర్ అన్న. వెయిటింగ్ ఫర్ పార్ట్ 2. ఎస్, ఇది ఆలోచనలో ఉన్నాం మేము. మీరు ప్రొడ్యూసర్, సేమ్ ప్రొడ్యూసరా, వేరే ప్రొడ్యూసరా? ఆహానే. అభి అన్న, ఇప్పుడే చిరంజీవి మూవీ చూశాను, చాలా బాగుందన్న. రాజ్ తరుణ్ అఫీషియల్ అన్న, యాక్టింగ్ చాలా బాగా చేశారు, స్టోరీ లైన్ కూడా చాలా బాగా నచ్చింది అన్న. ఇంకా ఈ సినిమాని ఎక్స్టెండ్ చేసి చాలా బాగా చూపించాలి అన్న. ఇలానే ఇంకా ఎన్నో మంచి మంచి సినిమాలు రావాలి అన్న నీ దగ్గర నుండి. అభి తరపు నుంచి. సో ఇప్పుడు ఇది రిలీజ్ అయ్యేటువంటి పాంచ్-మీనార్ కాకుండా వేరే స్టార్ట్ చేశారా రాజ్ వర్కింగ్? ఒకటి ఆల్మోస్ట్ షూట్ అయిపోయిందండి, రామ్ భజరంగ్ అని. సాంగ్స్ కొన్ని బ్యాలెన్స్ ఉన్నాయంటే. ఓకే, ఇంకొకటి 24th ని షూటింగ్ స్టార్ట్. సూపర్, ఐ విష్ యూ సూపర్ సక్సెస్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, హైలైట్ మూవీ అండ్ చిరంజీవి మూవీలో టెంపుల్లో దేవుడు ఉన్నాడా లేడా అనేటువంటి బస్సు సీను ఎగ్జాంపుల్ చాలా బాగుంది. అండ్ రాజ్ తరుణ్ నెక్స్ట్ మూవీ
ఎప్పుడు రిలీజ్ అవుతుంది, ఈగర్లీ వెయిటింగ్. అసలు ఆ బస్ది చాలా బాగుంది అసలు. యాక్చువల్లీ ఆ బస్సుది ఇన్స్టాలో ఎవరో పెట్టేశారు, దానికి మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వచ్చాయి. సో నాకు ఒకటైతే అర్థమైంది, పుణ్యం అయితే చేస్తూ ఉండాలి మనం, ఖచ్చితంగా. లేదంటే పిడుగుపడే ఛాన్స్ ఉంది. అంటే అగైన్ కర్మ అంటారు కదా, వాట్ గోస్ అరౌండ్ కమ్స్ అరౌండ్. అవును, నేను పూర్వజన్మలో ఏమైనా చేశానేమో నాకు తెలియదు. ఈ నాకు ఐ డోంట్ థింక్ దట్ అంటే పూర్వజన్మ ఈ జన్మ అని కాదు, ఈ జన్మలోనే మనం చేసినవి తిరిగి మనకు వస్తూ ఉంటాయి. ఏమోలే, అది కూడా బెటర్. ఆ పాత జన్మలో ఏమైనా ఉంటే అవి కూడా చేసేసుకుంటాను ఇక్కడ మంచిగా. ఓకే, సో దట్స్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఇట్ వాస్ ఫన్ టాకింగ్ విత్ యూ ఆఫ్టర్ అ వెరీ వెరీ లాంగ్ టైమ్. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ యూ దట్ మీ మూవీ సక్సెస్ అయినందుకు, ముఖ్యంగా మీ పేరెంట్స్ ఇంత హ్యాపీగా ఫీల్ అవుతున్నందుకు చాలా హ్యాపీ. మీరు ఇంకా చాలా మూవీస్ చేయాలి. విషింగ్ యూ సూపర్ సక్సెస్ ఫర్ పాంచ్ మినార్ ఆల్సో. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. For more videos like this, subscribe Big TV channel.